ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో 'మోక్షజ్ఞ' మూవీ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి ఎప్పటినుంచో న్యూస్ అయితే ఉందనమాట. సో, ఆ మూవీకి 'సింబా' అని కూడా టైటిల్ పెట్టారు. బట్ రీసెంట్‌గా ఒక న్యూస్ బయటకొచ్చింది. ఏందంటే ఈ మూవీ జరగట్లేదు, ఈ మూవీ క్యాన్సిల్ అని చెప్పి కూడా ఒక న్యూస్ 2 డేస్ నుంచి బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ వైరల్ అవుతున్న టైంలో బాలకృష్ణ గారు స్పందించారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మూవీ క్యాన్సిల్ అవ్వలేదు. సో, మీరు ఊరికే టెన్షన్ పడొద్దు. ఎటువంటి ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకండి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే డిసెంబర్ 5న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం జరగాలన్నమాట. అయితే ఆ మూవీకి సంబంధించిన ఎటువంటి పూజా కార్యక్రమం అయితే నిన్న జరగలేదు. సో, దీనివల్ల ఈ న్యూస్ ఇంకొంచెం స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, పక్కాగా మూవీ క్యాన్సిల్ అయిందని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ బాలకృష్ణ గారు ఈరోజు ఏం చెప్తున్నారంటే, లేదు క్యాన్సిల్ అవ్వలేదు, మూవీ ఉంది. బట్ ఏమైందంటే కొంచెం క్లైమేట్ వల్ల మోక్షజ్ఞకి కొంచెం హెల్త్ బాగాలేదు. యాక్చువల్‌గా 2 డేస్ నుంచి ఆయనకి హెల్త్ బాగాలేదు. బట్ ఈ రోజుకి కొంచెం సీరియస్ అయిందనమాట. సో, మరొక 2 డేస్ 3 డేస్‌లో కూడా అంతా రికవర్ అయిపోతుంది. సో, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ మూవీ సంబంధించిన పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తామని బాలకృష్ణ గారు చెప్పారు. సో, మీరైతే ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ అయితే ఉండబోతుంది. సో, గ్రాండ్ లెవెల్‌లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే అది ఉండబోతుంది. సో, ఈ మూవీ కూడా ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతుందంట. మేబీ ఒక సూపర్ హీరో జోనర్‌లోనే ఈ మూవీ రాబోతుంది. ఇందులో బాలకృష్ణ గారు కూడా ఉన్నారని చెప్పి ఒక క్యామియో అపియరెన్స్ కానీ లేదంటే ఒక గెస్ట్ రోల్ టైప్లో కూడా ఉంటారని కూడా ఒక న్యూస్ ఉంది. బట్ చూద్దాం మరి. ఈ మూవీ అయితే క్యాన్సిల్ అవ్వలేదు, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని కూడా న్యూస్ తెలుస్తుంది. బట్ ఈ మూవీ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.